ఎగ్తో ఆమ్లెట్ని చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటాం కదా, కానీ ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. పిజ్జా టేస్ట్తో చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా అయితే ఒక 2 బ్రెడ్ స్లైసెస్ని మిక్సింగ్ జార్లోకి వేసుకొని పౌడర్గా చేసి పెట్టుకోవాలి. ఒక గ్లాస్లోకి 2 ఎగ్స్ని తీసి పగలగొట్టుకొని దాంట్లోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని, 2 పచ్చిమిర్చిని, ఒక టమాటోని, అలాగే రుచికి సరిపడా ఉప్పుని, కారంని, జీలకర్రని, కొత్తిమీర, పసుపుని కూడా వేసి బాగా కలుపుకొని ఇప్పుడు వేడెక్కిన పెనం పైన ఆయిల్ని వేసి స్ప్రెడ్ చేసుకొని దానిపైన ఈ ఎగ్ మిక్చర్ని పూర్తిగా వేసుకోవాలి. తర్వాత వెంటనే మనం తయారు చేసి పెట్టుకున్న బ్రెడ్ పౌడర్ని పూర్తిగా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి. ఇలా కంప్లీట్గా స్ప్రెడ్ చేసుకున్న ఈ బ్రెడ్ పౌడర్ పైన రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని అలాగే కొత్తిమీరని కూడా వేసుకొని 2 వైపులా కూడా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా కాల్చుకొని తీసి ఒక ప్లేట్లోకి వేసుకొని పీసెస్గా కట్ చేసి కనుక పిల్లలకి సర్వ్ చేశారంటే డిఫరెంట్ టేస్ట్తో ఉన్న ఈ ఆమ్లెట్ని చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ స్టైల్లో మీరు ట్రై చేసి లైక్ చేయడం మర్చిపోద్దు.